Hello friends, very good morning. So new UPSC courses, Geography for UPSC and International Relations for UPSC, 5th July Sunday start అవుతున్నాయి. These will be offered as weekend courses. సో ఎవరైనా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. సో ఆల్ 4 Sundays అండ్ 2 Saturdays ఆఫ్ ద మంత్, అంటే వారానికి 6 డేస్లో క్లాసెస్ జరుగుతాయి. అండ్ నెంబర్ ఆఫ్ అవర్స్ విల్ బి సేమ్. మనకి పాలిటీ ఎకానమీకి ఎలా రన్ చేస్తున్నామో నెంబర్ ఆఫ్ అవర్స్ పరంగా చూసుకుంటే యూ విల్ గెట్ సేమ్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఇన్ ఏ మంత్, కానీ వీకెండ్స్ జరుగుతూ ఉంటాయి. సో దట్స్ ది బ్యూటీ అబౌట్ దీస్ టూ కోర్సెస్. బ్యాంక్, వన్ మోర్ థింగ్. సో ఆల్ యూపీఎస్సీ కోర్సెస్కి ఫ్రమ్ టుమారో ద ఫీజ్ ఈజ్ గెటింగ్ రివైజ్ టు 6,000 పర్ సబ్జెక్ట్. ఫీజ్ కూడా అనౌన్స్ చేస్తున్నాను. ఇప్పటి వరకు 5,000 పర్ సబ్జెక్ట్ ఉండేది. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఇట్ విల్ బి 6,000 పర్ సబ్జెక్ట్. సో 8,000 అనుకున్నాను, కానీ సో నాకు మళ్ళీ అంత పెంచడానికి మనసు రాలేదు. సో ఐ కెప్ట్ ఇట్ అట్ 6,000. మోస్ట్ లైక్లీ ఐ విల్ కీప్ ఇట్ దేర్. ఓకే, 6,000 per subject will be the fees per subject for all UPSC courses. And today is the last day. If you want to get it at 5,000 per subject, right now 5 courses offer చేస్తున్నాం: Geography, International Relations, Polity, Economy and Current Affairs. And all of them are lifetime validity courses, which means you get access throughout your life till the time you get job. 1 year, 2 years, 3 years, whatever is the period. Live classes along with recorded sessions of each and every lecture. రెండింటికి కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. కేవలం 5,000 రూపీస్ ఈ రోజు వరకు. రేపటి నుంచి 6,000 రూపీస్ పర్ సబ్జెక్ట్. కాంబో కోర్స్ బ్యాంక్ పిఓ క్లర్క్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్, 6,000 రూపీస్ ఈజ్ ద ఫీ. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ కవర్స్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ సిజిఎల్ ఎగ్జామ్స్. రెండింటికి అవసరమైన అన్నీ కవర్ చేస్తుంది. రెండింటికి కలిపి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మంచిదే, లేదా ఒకటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా రెండవది కూడా ఎక్స్ప్లోర్ చేసే ఆప్షన్ వస్తుంది. సో గోల్డెన్ ఆపర్చునిటీ. 6,000కి అగైన్ యూ గెట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అండ్ ఐ విల్ కండక్ట్ మాక్ టెస్ట్ ఫర్ బోత్ సిజిఎల్ అండ్ బ్యాంక్. రెండు ప్యాటర్న్స్లో కూడా మాక్ టెస్ట్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్కి నిన్నటి నుండి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. దోస్ హూ విష్ టు జాయిన్ యూ కెన్ స్టిల్ జాయిన్, కంటిన్యూ అవ్వచ్చు. సో ఇవాళ ఎకానమీ కొత్త చాప్టర్తో స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ. యూ కెన్ స్టిల్ జాయిన్ దిస్ కోర్స్. Our most favorite and successful course on our platform, English for Competitive Exams. Any student preparing for any competitive exam that involves English, you must consider this course. ఏ ఎగ్జామ్ అన్నా కానివ్వండి, యూపీఎస్సీ కూడా కానివ్వండి, అట్లీస్ట్ మీకు ఇంగ్లీష్ చదవడం నేర్చుకుంటారు, పేపర్ చదవడం నేర్చుకుంటారు, రైట్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కోర్స్. ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. ఇంకా మీకు ఇక్కడ ఎడిటోరియల్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అక్కడ కూడా అలాగే స్లోగా వెళ్తాను, నెమ్మదిగా చెప్తాను. అండ్ ఎవ్రీ డే 1 hour క్లాస్ ఉంటుంది. ఎవ్రీ డే 1 hour క్లాస్ వల్ల యూ విల్ గెట్ లాట్ ఆఫ్ అవర్స్ ఫ్రమ్ మీ. ఓకే, గ్రామర్ మీద ఫోకస్ ఉంటుంది, వొకాబులరీ మీద ఉంటుంది, కాంప్రహెన్షన్ పైన ఉంటుంది. ప్లస్ వీల్ ఆల్సో ప్రాక్టీస్ డిఫరెంట్ మోడల్స్ దట్ అపియర్ ఇన్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో దట్స్ అబౌట్ ఇట్. లెట్స్ లుక్ ఎట్ ది ఎడిటోరియల్. So one more editorial on India-China standoff. Standoff అంటే a situation from which solution is very difficult to arrive. Deadlock అంటాం, standoff అంటాం, రైట్? స్టేల్మేట్ అంటాం. అంటే ఒక సిచ్యువేషన్ అనమాట. ఆ సిచ్యువేషన్ నుంచి ఇటు మన వాళ్ళు వెనక్కి రారు, వాళ్ళు వెనక్కి వెళ్ళరు. మనం చెప్పేది వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పేది మనం వినం. ఒక డెడ్లాక్ లాంటి సిచ్యువేషన్ మనం స్టాండ్ ఆఫ్ అంటాం. వేర్ ద సొల్యూషన్ ఆర్ రిజల్యూషన్ ఈజ్ డిఫికల్ట్ టు అరైవ్ ఎట్. కాషియస్ బట్ ఫర్మ్, జాగ్రత్తగా ఉంది, అలాగే కాకపోతే స్ట్రాంగ్గా ఉన్నామని అర్థం. ఇండియా మస్ట్ వెయి ఇట్స్ ఆప్షన్స్ అగెన్స్ట్ చైనా అండ్ ఎంగేజ్ ఇన్ వైడర్ డొమెస్టిక్ కన్సల్టేషన్స్. ఇండియా మస్ట్ వెయి అంటే చైనా పట్ల మనకున్న డిఫరెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి. వెయి అంటే అర్థం ఏంటి? చూసుకోవాలి దేని వెయిట్ ఎంత. వెయిట్ అంటే అర్థం ఏంటంటే ఏ ఆప్షన్ తీసుకుంటే ఎంత ఉపయోగం ఉంటుంది, ఎలా హ్యాండిల్ చేయాలి, వాట్ షుడ్ బి అవర్ చైనా పాలసీ నౌ. ఈ విషయం గురించి ఆలోచించాలి. డిఫరెంట్ ఆప్షన్స్ని ఏది బెటర్ కంపారిటివ్ అనాలిసిస్ చేయాలి. అండ్ ఆల్సో ఎంగేజ్ ఇన్ వైడర్ డొమెస్టిక్ కన్సల్టేషన్స్. డొమెస్టిక్ లెవెల్లో అందరితో కన్సల్టేషన్స్ని, అంటే పాత మన సెక్యూరిటీ అడ్వైజర్స్ తీసుకోండి, ఆర్మీ ఆఫీసర్స్ తీసుకోండి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ తీసుకోండి, లేకపోతే ఆల్ పార్టీ మీటింగ్ అని, ఇలా డిఫరెంట్ పీపుల్తో కన్సల్టేషన్స్ అనేవి నడపాలి. ఆఫ్టర్ వీక్స్ ఆఫ్ మోర్ డిప్లొమాటిక్ వర్డింగ్, ద స్టేట్మెంట్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆన్ June 26 appears to signal that patience in dealing with Beijing is reaching a dead end. Okay,
ఆఫ్టర్ వీక్స్ ఆఫ్ మోర్ డిప్లొమాటిక్ వర్డింగ్, డిప్లొమాటిక్ అంటే ఎప్పుడైనా చూడండి, డిప్లొమాటిక్ అనే పదం వినిపించింది అనుకోండి, డిప్లొమాటిక్ అంటే అర్థం ఏంటంటే సెన్సిటివ్గా, సాఫ్ట్గా, ఇష్యూస్ పెద్దవి కాకుండా డీల్ చేయడం అనమాట. అందుకే మనం ఫారిన్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వివిధ దేశాలతో సంబంధాలు నెరిపే ఆఫీసర్స్ని డిప్లొమాట్స్ అంటారు. ఎందుకంటే ఇది ఇంటర్నల్ ఇష్యూ కాదు, ఎక్స్టర్నల్, ఇంకొక కంట్రీతో మనం డీల్ చేయాలి. సో థింగ్స్ విల్ బీ సెన్సిటివ్. ఆవేశపడి రఫ్గా హ్యాండిల్ చేయడం అనేది కుదరదు. సో యూ నీడ్ టు హ్యాండిల్ థింగ్స్ విత్ డిప్లొమసీ. అందుకే యూ యూజ్ ద వర్డ్ డిప్లొమసీ అంటాం. లౌక్యంగా అంటాం, మన భాషలో మనం లౌక్యంగా అంటాం. అక్కడ దేశం లెవెల్ అయితే దౌత్యం అంటాం, దౌత్యవేత్తలు డిప్లొమాట్స్ అంటే. మనకి అందుకే సుమతి శతకం పద్యం, నొప్పించక తానొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు. సో సాఫ్ట్గా హ్యాండిల్ చేసుకోవాలన్నమాట. అయితే ఆఫ్టర్ వీక్స్ ఆఫ్ మోర్ డిప్లొమాటిక్ వర్డింగ్, ఈ మధ్యనంతా కూడా ఇష్యూస్ పెద్దవి అవ్వకుండా సాఫ్ట్గా ఏం జరిగిందంటే ఏం లేదులే, నార్మలే, ఇవన్నీ ఎప్పుడు ఉండేవి అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు. బికాజ్ దే డింట్ వాంట్ టు వర్సన్ ద సిచ్యువేషన్ వర్సన్ అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడుతూ వచ్చారు. అయిన తర్వాత ద స్టేట్మెంట్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆన్ June 26 appears to signal that patience in dealing with Beijing is reaching a dead end. 26వ తారీఖున మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే, పేషెన్స్, చైనాతో డీల్ చేయడంలో మనకున్న సహనం ఏదైతే ఉందో అది ఈజ్ రీచింగ్ ఎ డెడ్ ఎండ్, చివరికి వచ్చేసింది, ఇంకా చివరికి వచ్చేస్తుందనే సిగ్నల్ వస్తుంది. ద స్టేట్మెంట్ సెడ్ పబ్లిక్లీ ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ రిపోర్ట్స్ ఆఫ్ ద స్టాండ్ ఆఫ్ దట్ the Chinese build-up and clashes with Indian troops, including the Galwan Valley incident on June 15, in which 20 Indian soldiers were brutally killed, had a larger context. అర్థమవుతుందా? ఇప్పటివరకు ఏంటంటే ఎప్పుడు బార్డర్ దగ్గర వచ్చే చిన్న చిన్న స్కర్మిషెస్, అవి కామన్గా టెన్షన్స్ వస్తాయి, మన వాళ్ళకి వాళ్ళకి ఇది పెద్ద విషయం కాదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా విషయాన్ని అండర్మైన్ చేస్తూ వచ్చింది గవర్నమెంట్. కానీ 26వ తారీఖున ఇచ్చిన స్టేట్మెంట్లో పబ్లిక్గా ఏం చెప్పారు, ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ ద రిపోర్ట్స్ ఆఫ్ ద స్టాండ్ ఆఫ్ మొదలైన, అంటే ఈ ఇద్దరికి మధ్య ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో అది మొదలైనప్పటి నుంచి ఫస్ట్ టైం ఈ రకమైన వర్డింగ్ వచ్చింది. ఏమని, దట్ ద చైనీస్ బిల్డప్ అండ్ క్లాషెస్ విత్ ఇండియన్ ట్రూప్స్. బిల్డప్ అంటే అర్థం ఏంటంటే ట్రూప్స్ని బిల్డ్ చేశారు అక్కడ, అంటే ఎక్కువ మంది ట్రూప్స్ని అక్కడ డెప్లాయ్ చేశారు, మోహరించారు, రైట్, ఎంగేజ్ చేశారు అక్కడ. అండ్ క్లాషెస్ విత్ ఇండియన్ ట్రూప్స్, మన బలగాలతో ఫైట్ చేశారు. ఇంక్లూడింగ్ ద గాల్వన్ వ్యాలీ ఇన్సిడెంట్ ఆన్ June 15, ఇన్ విచ్ 20 ఇండియన్ సోల్జర్స్ వర్ బ్రూటల్లీ కిల్డ్. ఓకేనా, ఈ ఇన్సిడెంట్తో సహా మొత్తం హ్యాడ్ ఏ లార్జర్ కాంటెక్స్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లార్జర్ కాంటెక్స్ట్? ఇదేదో నార్మల్గా అయిపోయిన ఇన్సిడెంట్ కాదు, వాళ్ళకి ఇంకా పెద్ద అజెండా ఉంది, అందులో భాగంగా వాళ్ళు చేస్తున్నది అని అర్థం అనమాట. హ్యాడ్ ఏ లార్జర్ కాంటెక్స్ట్ అంటే మీనింగ్ అది. ఇట్స్ నాట్ లైక్ ఏ రెగ్యులర్ స్కర్మిష్ దట్ హ్యాపెన్స్ బిట్వీన్ ట్రూప్స్ అట్ ది బార్డర్. స్కర్మిష్ అంటే బార్డర్లో అటువైపు వాళ్ళకి మన వైపు వాళ్ళకి చిన్న చిన్న గొడవలు, తిట్టుకోవడాలు, చిన్న చిన్న ఫైట్స్ని మనం స్కర్మిషెస్ అంటాం, బార్డర్ ఏరియాస్లో ఉండే వాటిని. అయితే ఇది అలాంటిది కాదు, దీనికి లార్జర్ కాంటెక్స్ట్ ఉంది, వాళ్ళకి ఇంకా ఏదో ఉద్దేశం ఉంది అనేది ఇప్పుడు అనిపిస్తోంది అని చెప్పి 26వ తారీఖు వచ్చిన స్టేట్మెంట్లో చెప్పారు. మూవింగ్ అవే ఫ్రమ్ ప్రీవియస్ స్టేట్మెంట్స్ దట్ ఎల్యూడెడ్ అండ్ రిఫర్డ్ to the clashes in May as quite routine and born from differences in perception of the LAC, the MEA said that PLA behavior, People's Liberation Army, వాళ్ళ ఆర్మీ పేరు అది, behavior this year was a shift from the past. చూసారా, మూవింగ్ అవే ఫ్రమ్ ప్రీవియస్ స్టేట్మెంట్స్. ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చేది, దట్ ఎల్యూడెడ్ టు ద క్లాషెస్ ఇన్ మే యాజ్ క్వైట్ రొటీన్ క్లాషెసే, జనరల్గా వాళ్ళకి మనకి ఎప్పుడు పడితే అప్పుడే జరుగుతూ ఉంటాయి, అవి రొటీన్గా జరిగేవే. ఎల్యూడ్ అంటే ఏంటి, రెఫర్ ఇండైరెక్ట్లీ అని అర్థం అనమాట. అండ్ బార్న్ ఫ్రమ్ డిఫరెన్సెస్ ఇన్ పర్సెప్షన్ ఆఫ్ ద ఎల్ఏసీ విషయంలో వాళ్ళ పర్సెప్షన్ వేరు, అంటే వాళ్ళు ఎల్ఏసీని చూసే విధానం, వాళ్ళ దృష్టిలో ఎల్ఏసీ వేరు, మన దృష్టిలో ఎల్ఏసీ వేరు, అందువల్ల ఈ డిఫరెన్సెస్ వస్తున్నాయి, ఈ క్లాషెస్ వస్తున్నాయి, అంతకుమించి అయినా అది రొటీన్గా ఎప్పుడూ ఉండేది అన్నట్టుగా చెప్పేవారు. ఇప్పుడు ఎంఏఈ ఏముంటుంది, దట్ పిఎల్ఏ బిహేవియర్ దిస్ ఇయర్, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో ఈ సంవత్సరం, వాజ్ ఎ షిఫ్ట్ ఫ్రమ్ ద పాస్ట్, ఇంతకు ముందులా లేదు, డిఫరెంట్గా ఉంది, షిఫ్ట్ అయింది అని ఇప్పుడు ఎక్నాలెడ్జ్ చేశారు, ముందు ఐడెంటిఫై చేసుకోలేకపోయారు. ఇట్ ఆల్సో అడ్మిటెడ్ దట్ ద చైనీస్ సైడ్ హ్యాడ్ బిల్ట్ అప్ ఎ లార్జ్ ఆర్మ్డ్ ప్రెజెన్స్ సిన్స్ ఎర్లీ మే, మేకింగ్ ఇట్ క్లియర్ దట్ ఇండియా స్ట్రాటజిక్ ఎస్టాబ్లిష్మెంట్ హ్యాస్ హ్యాడ్ మచ్ టు వర్రీ అబౌట్. ఓకే, ఇంకేం చెప్పారు, ఇట్ ఆల్సో అడ్మిటెడ్ దట్ the Chinese side had built up
ద చైనీస్ సైడ్ హ్యాడ్ బిల్డప్ ఎ లార్జ్ ఆర్మ్డ్ ప్రెజెన్స్ ఇన్ ఎర్లీ మే మొదటి నుంచి చాలామంది ఆర్మ్డ్ ప్రెజెన్స్ అంటే బలగాలు విత్ ఆయుధాలు, ఆర్మీ ప్రెజెన్స్ ఎక్కువగా ఉంది విత్ ఆయుధాలతో. మేకింగ్ ఇట్ క్లియర్ దట్ ఇండియా స్ట్రాటజిక్ ఎస్టాబ్లిష్మెంట్ హ్యాస్ హ్యాడ్ మచ్ టు వరీ అబౌట్. సో మనం దీని గురించి వర్రీ అవ్వాల్సిన ఇష్యూ ఉంది, ఆలోచించాల్సిన ఇష్యూ ఉందని చెప్పి అంటున్నారు. దెర్ ఆర్ అదర్ షిఫ్ట్స్ ఆఫ్ నోట్, ఇంకా కూడా ఇంకొన్ని మార్పులు జరిగాయి. ఏంటవి? వైల్ ఈచ్ ఆఫ్ ద MEA సెవరల్ రెఫరెన్సెస్ టు ద సిచ్యువేషన్ అట్ LAC ఇన్ మే అండ్ జూన్ హ్యాడ్ మెన్షన్ డైలాగ్ యాజ్ ద వే ఫార్వర్డ్. ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్లో కూడా చర్చల ద్వారా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. డైలాగ్ అంటే బైలేటరల్ టాక్స్, డై అనేది 2 అనమాట, ఇద్దరి మధ్య. లాగ్ అనేది స్పీచ్, మోనోలాగ్ అంటే ఒకళ్ళు మాట్లాడడం, ఒకళ్ళే స్పీచ్లో ఇస్తే మోనోలాగ్ అంటాం. డైలాగ్ అంటే ఇద్దరు మాట్లాడడం, ఇద్దరు కూర్చొని మాట్లాడితే దాన్ని చర్చలు అంటాం, బైలేటరల్ టాక్స్ అనమాట. అయితే ఇది చర్చలతో పరిష్కారం చేసేసుకోవచ్చు అని ఇప్పటివరకు చెప్పారు. ఇట్స్ లేటెస్ట్ స్టేట్మెంట్ మేక్స్ ఇట్ క్లియర్ దట్ ఇట్ ఈస్ చైనాస్ రెస్పాన్సిబిలిటీ టు రెస్టోర్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అలాంగ్ ది LAC వితౌట్ సైటింగ్ ఫర్దర్ డైలాగ్. ఇప్పుడేమంటున్నారు? ఇప్పుడు చైనా యొక్క రెస్పాన్సిబిలిటీ, వాళ్ళే ఈ పరిస్థితి రావడానికి కారణం. సో బార్డర్ దగ్గర పీస్ అండ్ ట్రాంక్విలిటీ, శాంతి మరియు మనకి ట్రాంక్విలిటీ అంటే పీస్ ఇన్ ద సెన్స్ కామ్నెస్ అనమాట, ప్రశాంతత మళ్ళీ నెలకొల్పాలి, పాత పరిస్థితులు మళ్ళీ నెలకొల్పాల్సిన బాధ్యత చైనాదే అని చెప్తూ డైలాగ్ అనే మాట మాట్లాడలేదు. చర్చల ద్వారా సాల్వ్ చేసుకుంటామనే మాట ఈసారి రాలేదు. It warned that a continuation of the current situation would only vitiate the atmosphere for the relationship, indicating that the current status quo is unacceptable. ఇంకా మన వాళ్ళు ఏం వార్నింగ్ ఇచ్చారు? ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయితే ఇట్ వుడ్ ఓన్లీ వీషియేట్ ది అట్మాస్ఫియర్. వీషియేట్ అంటే స్పాయిల్, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఇంకా స్పాయిల్ చేస్తుంది, రిలేషన్ ఇంకా స్పాయిల్ చేసేస్తుంది. ఇండికేటింగ్ దట్ ద కరెంట్ స్టేటస్ కో ఈజ్ అన్యాక్సెప్టబుల్, అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి యాక్సెప్టబుల్ కాదు. వీ నీడ్ స్టేటస్ కో అంటే ఇంతకు ముందున్న పరిస్థితి కావాలి. స్టేటస్ కో అంటే ద సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈజ్ నౌ. స్టేటస్ కో ANTE అంటే ద సిచ్యువేషన్ యాజ్ ఇట్ వాజ్ ఎర్లియర్ బిఫోర్ 5th మేకి ముందు ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితి కావాలని మన వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఇలాగే ఉంటామని వాళ్ళు అంటున్నారు. సో ఈ స్టేటస్ కో అనేది మనం యాక్సెప్ట్ చేయలేము, అది అన్యాక్సెప్టబుల్ అని మన వాళ్ళు అన్నారు. ఇన్ డీటెయిలింగ్ ద నెంబర్ ఆఫ్ క్లాషెస్ ద యూజ్ ఆఫ్ అనాథరైజ్డ్ violence on June 15 and the sheer numbers of troops and weaponry amassed అంటే గ్యాదర్ టుగెదర్, విపరీతంగా వెపన్ అవన్నీ కూడా తీసుకొచ్చారు అక్కడికి. ద గవర్నమెంట్ ఈజ్ పాయింటింగ్ అవుట్ దట్ చైనా హ్యాస్ వైలేటెడ్ ఎవ్రీ అగ్రిమెంట్ అండ్ బార్డర్ పీస్ దట్ ద టూ సైడ్స్ హ్యావ్ కమిటెడ్ టు సిన్స్ ద 1993 అగ్రిమెంట్. 1993లో ఇండియా చైనా ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఆ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఏమైతే అనుకున్నారో అందులో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ని కూడా వాళ్ళు, ఆ తర్వాత ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్న ప్రతి ఒక్క దాన్ని కూడా వాళ్ళు వైలేట్ చేశారు. ఒక 1993 అగ్రిమెంట్ తర్వాత చేసిన ప్రతి అగ్రిమెంట్ని కూడా ఉల్లంఘించారు. ఓకే, ట్రూప్స్ని ఎక్కువగా అమాస్ చేయడం కరెక్ట్ కాదు, ప్లస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ తేవడం కరెక్ట్ కాదు, ఫోర్స్ యూజ్ చేయడం కరెక్ట్ కాదు. సో మీకు ఒకసారి 1993 అగ్రిమెంట్ కూడా నేను తీసుకున్నాను. జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇది యాక్చువల్ అగ్రిమెంట్ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. మీరు యూ కెన్ సీ దిస్ అగ్రిమెంట్ ఆన్ మెయింటెనెన్స్ ఆఫ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇన్ ద ఇండియా చైనా బార్డర్ ఏరియా. September 7th, 1993 రోజున ఇది సైన్ చేశారు. ద గవర్నమెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అండ్ గవర్నమెంట్ ఆఫ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, వీళ్ళిద్దరూ చేశారు. ఇందులో ఒక ఫస్ట్ పాయింట్ చదువుదాం, మరేం అక్కర్లేదు. చూడండి, ఫస్ట్ పాయింట్ చూడండి. ద టూ సైడ్స్ ఆర్ ఆఫ్ ద వ్యూ that India and China boundary question shall be resolved through peaceful and friendly consultations. పీస్ఫుల్గా ఫ్రెండ్లీ కన్సల్టేషన్స్తో రిజాల్వ్ చేసుకోవాలి. Neither side shall use or threaten to use force against the other by any means. ఇండియా కానీ చైనా కానీ ఫోర్స్ యూజ్ చేయకూడదు, అంటే మనం ఆయుధాలను కానీ ఫిజికల్గా కానీ ఫోర్స్ యూజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయకూడదు, అసలు వెళ్ళకూడదు. Pending an ultimate solution to the boundary question between the two countries, the two sides shall strictly respect and observe the line of actual control between the two sides. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని ఇద్దరు కూడా అల్టిమేట్ సొల్యూషన్ వచ్చేంత వరకు దాన్ని అబ్జర్వ్ చేయాలి, గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి. నో యాక్టివిటీస్ ఆఫ్ ఎయిదర్ సైడ్ షెల్ ఓవర్ స్టెప్ ద లైన్ ఆఫ్ కంట్రోల్.
ఇటువైపు వాళ్ళు కానీ అటువైపు వాళ్ళు కానీ ఓవర్ స్టెప్ చేయకూడదు లైన్ ఆఫ్ కంట్రోల్ని. వాళ్ళ వైపు మనం వెళ్ళకూడదు, మన వాళ్ళు. ఇన్ కేస్ పర్సనల్ ఆఫ్ వన్ సైడ్ క్రాస్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అపాన్ బీయింగ్ కాషన్డ్ బై ద అదర్ సైడ్ దే షల్ ఇమీడియట్లీ పుల్ బ్యాక్ టు దేర్ వన్ సైడ్ ఆఫ్ ద లైన్ ఆఫ్ కంట్రోల్. ఒకవేళ పొరపాటున ఎవరైనా సరే క్రాస్ అయితే అటువైపు వాళ్ళు కాషన్ చేయాలి, కాషన్ చేయగానే వాళ్ళు వాళ్ళ వైపు వెనక్కి వచ్చేయాలి. When necessary, the two sides shall jointly check and determine the segments of the line of actual control when they have different views as to its alignment. ఓకే, ఆ అలైన్మెంట్ అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి మనకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటే రెండు వైపుల వ్యక్తులు కూర్చొని దాని గురించి మాట్లాడుకోవాలి. ఓకే, కూర్చొని డిటర్మైన్ చేయాలి అనేది ఫస్ట్ పాయింట్. అలాగే రెండో పాయింట్లో కూడా చూడండి, ఈచ్ సైడ్ విల్ కీప్ ఇట్స్ మిలిటరీ ఫోర్సెస్ ఇన్ ద ఏరియాస్ అలాంగ్ ద లైన్ ఆఫ్ కంట్రోల్ యాక్చువల్ కంట్రోల్ టు ఏ మినిమం లెవెల్ కంపాటబుల్ విత్ ద ఫ్రెండ్లీ అండ్ గుడ్ నైబర్లీ రిలేషన్స్ బిట్వీన్ ద టూ కంట్రీస్. దీని అర్థం ఏంటి, రెండు వైపుల నుంచి కూడా మిలిటరీ మెయింటైన్ చేయొచ్చు, వాళ్ళు చేయొచ్చు, మనము చేయొచ్చు, కానీ ఎక్కువ చేయకూడదు. ఓకే, ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండేటప్పుడు ఎక్కువ మందిని పెడతామా, వాళ్ళకి మనకి డేంజర్ లేదు అనుకుంటాం కాబట్టి తక్కువ మంది, ఉండాల్సినంత మంది బార్డర్లో పెడితే సరిపోతుంది. కానీ ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ని చైనా వైలేట్ చేసింది. బికాజ్ దే హ్యావ్ బిల్ట్ అప్ మిలిటరీ, అంటే ఎక్కువ మందిని ట్రూప్స్ని అక్కడ మోహరించింది, డిప్లాయ్ చేసింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దే యూజ్డ్ ఫోర్స్. June 15th మన వాళ్ళపైన అటాక్ చేశారు, ఫోర్స్ యూజ్ చేశారు. సో ఈ రకంగా చాలా రూల్స్ని వాళ్ళు బ్రేక్ చేసుకుంటూ వచ్చేసారు. ఇన్ షార్ట్, ద మెసేజ్ ఈజ్ దిస్: నాట్ ఓన్లీ ఈజ్ ద సిచ్యువేషన్ అట్ ద LAC of the concern, but China's actions have also probably undone decades of careful negotiations on the boundary. చైనా చేసిన పని ఎలా ఉందంటే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఈజ్ ద సిచ్యువేషన్ అట్ ద LAC ఆఫ్ కన్సర్న్. LAC దగ్గర ఉన్న సిచ్యువేషన్ బాగాలేదు, ఇట్ ఈజ్ ఆఫ్ కన్సర్న్ అంటే మనం కొంచెం ఆలోచించాలి, వర్రీ అవ్వాల్సిన విషయం అని. బట్ చైనాస్ యాక్షన్స్ హ్యావ్ ఆల్సో ప్రాబబ్లీ అండన్ డెకేడ్స్ ఆఫ్ కేర్ఫుల్ నెగోషియేషన్స్ ఆన్ ది బౌండరీ. కొన్ని సంవత్సరాలుగా నెగోషియేషన్స్ చేసుకునే అగ్రిమెంట్స్ అవి, ఒక రోజులో అయ్యేవి కాదు. 1993లో పివి నరసింహారావు గారి హయాంలో జరిగిన అగ్రిమెంట్ అది. ఇన్ని చేసుకున్న అగ్రిమెంట్స్ని వీటన్నిటిని కూడా చైనా ఇప్పుడు చేసిన పని ఏం చేసింది, అండన్, వృధా అయ్యేలా చేసింది. ఇప్పుడు మొత్తం మళ్ళీ మిస్ట్రస్ట్ వచ్చేస్తుంది, మళ్ళీ ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. ఎన్నాళ్ళు మెయింటైన్ చేశారు, కష్టపడి ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు, దాన్ని మెయింటైన్ చేశారు. ఇప్పుడు చైనా చేసింది పరిస్థితులు ఉద్రిక్తంగా మారడానికి కారణమవడంతో పాటు ఇన్ని సంవత్సరాల కేర్ఫుల్ నెగోషియేషన్, చర్చలు, జాగ్రత్తగా నెగోషియేషన్ అంటే అర్థం ఏంటి, చర్చలు చేయడం అన్నమాట. డిస్కషన్స్ చేసి మీది ఎంతవరకు మాది ఎంతవరకు అని చెప్పి ఒక అగ్రిమెంట్కి రావడానికి ప్రయత్నం చేశారు. ఆ ఎఫర్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు అండు అయిపోయాయి, వేస్ట్ అయిపోయాయి అని అర్థం అన్నమాట. అండు తెలుసు కదా, ఒకటి రాసి మళ్ళీ అండు చేస్తే పోతుంది అది. అలా గివెన్ ఆల్ దట్ ద MEA స్టేట్మెంట్ నౌ ఎక్నాలజెస్. ఓకే, MEA ఇప్పుడు ఏదైతే ఎక్నాలజ్ చేస్తుందో అంటే యాక్సెప్ట్ చేస్తుందో వాటన్నిటిని కన్సిడర్ చేస్తే ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్, అవాయిడ్ చేయలేం, దట్ ద గవర్నమెంట్ విల్ ఫేస్ ప్రోబింగ్ క్వశ్చన్స్. ప్రోబింగ్ అంటే ఎంక్వైరింగ్ క్లోజ్ ఎగ్జామినేషన్, గుచ్చి క్వశ్చన్స్ అడుగుతాం చూడండి, దాన్ని ప్రోబింగ్ అంటాం. On its silence when such a large troop mobilization by China threatened Indian frontiers weeks ago, and whether it missed signals out of Beijing that this build-up was intended. అర్థమవుతుందా? ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇప్పటి వరకు అన్నది వేరు, ఇప్పుడేమో అక్నాలెడ్జ్ చేస్తుంది. చైనా ఈ పని చేయడానికి వైడర్ కాంటెక్స్ట్ ఉంది, లార్జర్ కాంటెక్స్ట్ ఉంది. ఇవి రెగ్యులర్గా జరిగే బార్డర్ స్కర్మిషెస్ కాదు, రొటీన్ ఇష్యూస్ కాదు, దే హ్యావ్ సంథింగ్ ఎల్స్ ఇన్ మైండ్ అని ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది అక్నాలెడ్జ్ చేస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది. మరి ఈ సందర్భంలో గవర్నమెంట్ ఎన్నాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంది? అంతమంది ట్రూప్స్ని వాళ్ళు మొబిలైజ్ చేస్తుంటే మన వాళ్ళు ఎందుకు ఐడెంటిఫై చేయలేదు, సైలెంట్గా ఉన్నారు? వాళ్ళ ఇంటెన్షన్ ఏంటనేది ఐడెంటిఫై ఎందుకు చేయలేకపోయారు? చూడండి, వెదర్ ఇట్ మిస్డ్ సిగ్నల్స్ అవుట్ ఆఫ్ బీజింగ్ దట్ దిస్ బిల్డప్ వాజ్ ఇంటెండెడ్. ఇది కావాలనే చేసిన బిల్డప్ అంటే అర్థం ఏంటి? అక్కడ బలగాల్ని పెంచడం. అది ఎందుకు చేశారనే ఇంటెన్షన్ అనేది మన వాళ్ళు ఐడెంటిఫై చేయలేపారు. గాల్వన్ వ్యాలీ మీద వాళ్ళకి కన్ను ఉంది. యాక్చువల్గా గాల్వన్ వ్యాలీ పైన ఒక పాయింట్ ఉంది, పాయింట్ 14 అంటారు. అక్కడి నుండి చూస్తే ఇండియా మనకి బార్డర్ ఏరియాలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక రోడ్డు కన్స్ట్రక్ట్ చేస్తూ వస్తుంది. ఓకే, ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి ప్యారలల్గా వస్తుంది ఆ రోడ్డు. ఆ రోడ్డు ఎందుకంటే ఒకవేళ యుద్ధం వస్తే ఆ హై ఏరియాస్లో ఫైట్ చేయాల్సి వస్తుంది, అక్కడికి వెపనరీ తీసుకెళ్ళడానికి, ఆయుధ సంపత్తి తీసుకెళ్ళడానికి ఈ రోడ్డు అనేది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు గాల్వన్ వ్యాలీ చైనా కంట్రోల్లోకి వెళ్తే, గాల్వన్ వ్యాలీలో ఉన్న ఒక పాయింట్ నుండి చూస్తే ఈ రోడ్డు కంప్లీట్గా విజిబుల్. ఈ రోడ్డు కింద ఉంటుంది, గాల్వన్ వ్యాలీ పైన ఉంటుంది. ఆ పైనుండి చూస్తే ఇది కంప్లీట్గా విజిబుల్గా ఉంటుంది. సో చైనా విల్ హ్యావ్ ఎ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్. వాళ్ళు పైన మనం కింద ఉంటే పైన ఉండేవాడికి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది యుద్ధంలో.
మనం ఎంత కష్టపడి రోడ్డు బిల్డ్ చేసి మన వాళ్ళు ఆ రోడ్లోనే వస్తారు ఏదైనా సిచ్యువేషన్ వస్తే. సో ఆ పరిస్థితిలో చైనాకి గాల్వన్ వ్యాలీ ఎడ్జ్ ఇచ్చేసాం అనుకోండి, దెన్ దే విల్ హ్యావ్ ఎ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక వార్ వచ్చినప్పుడు అడ్వాంటేజ్ వస్తుంది. అందుకనే చైనా దానిపైన దృష్టి పెట్టింది. అందుకోసమనే బార్డర్ దగ్గర వాళ్ళ బలగాల్ని మోహరించింది. ఈ పాయింట్ని మన వాళ్ళు మిస్ అయ్యారా, ఎందుకు సైలెంట్గా ఉన్నారు, అసలు ఏం జరగలేదు, వాళ్ళు మన వైపు రాలేదు అన్నట్టుగా ఎందుకు డౌన్ ప్లే చేస్తూ వచ్చారు, ఇప్పుడు మీరే మళ్ళీ అక్నాలెడ్జ్ చేస్తున్నారు చైనా ఇంటెన్షన్స్ వేరు అని చెప్పి అంటున్నారు అనమాట. ఫ్రాంటియర్స్ అంటే బార్డర్స్ అని అర్థం. Other questions remain about Prime Minister Modi's insistence and the MEA's consistent stand that the Chinese troops have not come across the LAC and that there have only been attempted transgressions by the PLA. ప్రైమ్ మినిస్టర్ మోదీ మొన్న ఏమన్నారు, వాళ్ళు అసలు రాలేదు ఇటువైపు అన్నారు. ఓకే, లాస్ట్ టైం ఆయన మాట్లాడినప్పుడు ఇటువైపు రాలేదు, అసలు అంతా మన వైపే ఉంది అని చెప్పి అన్నారు. అప్పుడు తర్వాత ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. మరి వాళ్ళు రాకపోతే మన వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయారా, 20 మంది సైనికులు ఎలా చనిపోయారు అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. అప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు, వాళ్ళు వస్తుంటే వాళ్ళని ఆపడం కోసం మన వాళ్ళు ప్రయత్నం చేసి ఆ ప్రాసెస్లో చనిపోయారు, వీళ్ళ ఎఫర్ట్స్ వల్లే వాళ్ళు రాలేకపోయారు అని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ని మార్చారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మార్చకపోవడం అనేది పక్కన పెడితే, అటెంప్టెడ్ ట్రాన్స్గ్రెషన్ అంటే అర్థం ఏంటి, ఇల్లీగల్ యాక్టివిటీ ఏ రకంగా అవుతుంది, ఇఫ్ యూ క్రాస్ యువర్ బౌండరీ అండ్ ఎంటర్ అదర్స్ బౌండరీ దెన్ ఇట్ ఈస్ ట్రాన్స్గ్రెషన్. అర్థమవుతుంది అంటే చైనా వాళ్ళు వాళ్ళ బౌండరీ దాటి మన వైపు వచ్చారనుకో, దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఎ ట్రాన్స్గ్రెషన్. ఒక ఇల్లీగల్, సంథింగ్ దట్ ఈస్ అగెనిస్ట్ లా, సంథింగ్ దట్ ఈస్ అగెనిస్ట్ అగ్రిమెంట్, సంథింగ్ దట్ ఈస్ అగెనిస్ట్ యాక్సెప్టెడ్ బిహేవియర్, దాన్ని ట్రాన్స్గ్రెషన్ అంటాం. ఇంట్రూజన్ అని కూడా అనొచ్చు మనం, ఇంట్రూజన్, ఎన్క్రోచ్మెంట్ ఇలాంటి పదాలు కూడా వాడచ్చు అనమాట. అటెంప్టెడ్ ట్రాన్స్గ్రెషన్ అంటే వాళ్ళు అటెంప్ట్ చేశారు వద్దామని, కానీ మన వాళ్ళు ఆపేశారు అని చెప్తూ వచ్చారు మన వాళ్ళు. బై ద PLA అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, చైనా వాళ్ళ ఆర్మీ అదే. ఓకే, శాటిలైట్ పిక్చర్స్ అండ్ మీడియా అకౌంట్స్ పాయింట్ టు ద కాంట్రరీ. మీడియా చెప్తుంది ప్లస్ శాటిలైట్ ఇమేజెస్ చూస్తే లేదు, వాళ్ళు ఆల్రెడీ క్రాస్ చేసేసారు, మన ఏరియాలో వాళ్ళే ఉన్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. మీరు ఇంకో విషయం కూడా చూసుకోండి, మన ప్రాంతానికి వాళ్ళు రాకపోతే మన వాళ్ళు ఎందుకు వర్రీ అవుతారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏమంటుంది, స్టేటస్ కో ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అంటుంది. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయలేమంటుంది. అంటే అర్థం ఏంటి, దే మస్ట్ హ్యావ్ ట్రాన్స్గ్రెస్డ్ ఆల్రెడీ, మన వైపు వచ్చేసి ఉంటారు, అందుకే యాక్సెప్ట్ చేయమంట. వాళ్ళ వైపు వాళ్ళు ఉంటే మనకి ప్రాబ్లం ఏముంది, మిలిటరీ బిల్డప్ ఉండొచ్చు, డిసెంగేజ్మెంట్ చేయండి, వెనక్కి వెళ్ళండి అని చెప్పి మెల్లగా మాట్లాడుకుంటారు. కానీ ఇట్ సీమ్స్ దే హ్యావ్ ఆల్రెడీ ట్రాన్స్గ్రెస్డ్, అందుకే ఇది యాక్సెప్టబుల్ కాదు, మళ్ళీ పాత పరిస్థితి రావాలి అని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటోంది. కాంట్రరీ అంటే అర్థం ఏంటి, ఆపోజిట్. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు చెప్పిన స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి, కానీ విషయం చూస్తుంటే దానికి కాంట్రరీ ఉంది. ద గవర్నమెంట్ మస్ట్ నౌ ఎన్ష్యూర్ సమ్ క్లారిటీ. సో గవర్నమెంట్ కొంచెం క్లారిటీ ఎన్ష్యూర్ చేయాలి, క్లారిటీ ఇవ్వాలి. ద నేషన్ మస్ట్ బి అప్రైజ్డ్ అంటే ఇన్ఫార్మ్డ్. APPRAISE అప్రైజ్ అంటే ఎగ్జామిన్, APPRISE అప్రైజ్ అంటే ఇన్ఫార్మ్, నోటిఫై. The nation must be apprised and notified or informed on the challenges and the steps planned beyond ongoing military and diplomatic exchanges to ensure that the status quo ante prior to May is restored by China. దేశ ప్రజలకి చెప్పాలి ఏమని, ఆన్ ద ఛాలెంజెస్ అండ్ ద స్టెప్స్ ప్లాన్డ్. ఏంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఏం స్టెప్స్ ప్లాన్ చేస్తున్నాం, బియాండ్ ఆన్గోయింగ్ మిలిటరీ అండ్ డిప్లొమాటిక్ ఎక్స్చేంజెస్. ఓకే, మిలిటరీ ఎక్స్చేంజెస్ జరుగుతాయి, డిప్లొమాటిక్ ఎక్స్చేంజెస్ జరుగుతాయి. అంటే మన ఫారిన్ సెక్రటరీ, వాళ్ళ ఫారిన్ సెక్రటరీ, మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ మధ్యలో డిస్కషన్ జరుగుతాయి, మిలిటరీ ఆఫీసర్స్ మధ్యలో డిస్కషన్ జరుగుతాయి. ఇవి కాకుండా గవర్నమెంట్ ఇంకేం చేయాలనుకుంటుంది అనేది మన దేశ ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పాలి అంటున్నారు. టు ఎన్ష్యూర్ దట్ స్టేటస్ కో అంటే May 5th మే ముందు ఉన్న పరిస్థితిని మళ్ళీ రెస్టోర్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది. ఈచ్ స్టెప్ వెదర్ ఇట్ ఇన్వాల్వ్స్ మిలిటరీ యాక్షన్, international support or sanctions by banning Chinese products or the participation of Chinese telecom and other companies will come with serious consequences. ఏ స్టెప్ తీసుకున్నా అది మిలిటరీ యాక్షన్ అయినప్పటికీ, ఇంటర్నేషనల్ సపోర్ట్ అయినప్పటికీ, శాంక్షన్స్ అంటే పెనాల్టీ, పనిష్మెంట్ బై బ్యానింగ్. చైనాకి పనిష్మెంట్ మనం ఇవ్వాలని చెప్పి వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని బ్యాన్ చేసేసి అనుకున్నా, ఆర్ ది పార్టిసిపేషన్ ఆఫ్ చైనీస్ టెలికామ్ అండ్ అదర్ కంపెనీస్, ఏదైనా సరే విల్ కమ్ విత్ సీరియస్ కాన్సిక్వెన్స్. ప్రతిదానికి కూడా పర్యవసానాలు ఉంటాయి. ఇప్పుడు మనం చైనా ఒక ప్రొడక్ట్స్ని బ్యాన్ చేస్తే చైనా మన ప్రొడక్ట్స్ బ్యాన్ చేయదా? చైనా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ, చైనా ఎక్స్పోర్ట్స్లో ఇండియా
ఎక్స్పోర్ట్స్ అనేవి తక్కువ. కానీ ఇండియా ఇంపోర్ట్స్లో చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేవి చాలా ఎక్కువ. ద మూమెంట్ చాలామంది మనం అనుకునేది ఇదే, చైనా ప్రొడక్ట్స్ అన్నీ బ్యాన్ చేసేస్తే చైనాకి నష్టం జరుగుతుంది. లెట్స్ ఇమాజిన్, ఇండియాలో ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మెజారిటీ ఇంపోర్ట్ చేసుకునేది చైనా నుంచి, ఆటోమోటివ్ కంపెనీస్ చైనా నుంచే, ఎలక్ట్రానిక్ కంపెనీస్ చైనా, అంటే మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవసరమైన లోపల ఐటమ్స్ కూడా చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటారు. లెట్స్ అజ్యూమ్ వీ బ్యాన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ చైనా అనుకుందాం. చైనాకి ఒకటి మీరు అర్థం చేసుకుంటే, చైనా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటాయి ఐటమ్స్ అన్నీ కూడా. ఎందుకంటే చైనాలో మ్యాన్ పవర్ ఎక్కువ, లేబర్ కాస్ట్ తక్కువ, ప్లస్ టెక్నాలజికల్గా కూడా అడ్వాన్స్డ్గా ఉండడం వల్ల రా మెటీరియల్ మన ఇండియన్ కంపెనీస్కి రా మెటీరియల్ తక్కువ రేట్లో వస్తుంది, ఎందుకంటే చైనా ఐటమ్స్ తక్కువ. ఇప్పుడు మనం చైనీస్ ఐటమ్స్ని బ్యాన్ చేసాం అనుకోండి, వీళ్ళకి ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు యూరోప్ నుంచి కానీ యూఎస్ నుంచి కానీ డెవలప్డ్ నేషన్స్ నుంచి వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. వాళ్ళు చైనా వాళ్ళు ఇచ్చే ప్రైస్కి ఇవ్వలేరు. సో ఏమవుతుంది, ప్రతి ఒక్క కంపెనీ నష్టాల బాటలోకి వెళ్తుంది, ఎందుకంటే ఖర్చులు పెరిగిపోతాయి. సో ఇన్ ఏ వే చైనాకి ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందో తెలియదు, కానీ ఇండియన్ కంపెనీస్ మాత్రం ఇమీడియట్గా నష్టపోతాయి, అందులో డౌట్ లేదు. మన ఎకానమీ ఆల్రెడీ అతలాకుతలమై ఉంది. ఇలాంటి టైంలో ఎమోషనల్గా వెళ్ళి మన ఎకానమీని మనం ఇంకా ఫర్దర్ డ్యామేజ్ చేసుకుంటామా అనేది క్వశ్చన్. ఇప్పుడు యాప్స్, చైనీస్ యాప్స్ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో మన బ్యాన్ చేయమని, దానివల్ల ఎవరికీ నష్టం లేదు, అది మంచిదే. దానివల్ల చైనాకి నష్టం ఉంటుంది, మనకి ఇండియాకి నష్టం లేదు, ఎందుకంటే అవి దేనికి ఇన్పుట్స్ కాదు, డైరెక్ట్గా మన రెవెన్యూ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇలాంటి పనుల వల్ల ఎటువంటి నష్టం ఉండదు. కానీ ఒక్కసారిగా చైనీస్ ఐటమ్స్ అన్నింటినీ బ్యాన్ చేసేద్దామంటే దాని మీదే ఆధారపడే ఇండస్ట్రీస్ ఇమీడియట్గా సఫర్ అవుతాయి. అయితే ఏం చేయాలి ఇలాంటప్పుడు? అవే కాన్సిక్వెన్సెస్, వాటికి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. సో చైనీస్ ఐటమ్స్ని మీద ఆధారపడుతున్న మన వాళ్ళు ఆ ఐటమ్స్ ఇండియాలోనే ప్రొడ్యూస్ చేసుకునే ఎబిలిటీ ఫస్ట్ బిల్డ్ చేయాలి, ప్యారలల్గా ఆ పని చేస్తూ ఉండాలి. ఈలోపు చైనీస్ ఐటమ్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీ వేయడం, కానీ ఇంపోర్ట్ డ్యూటీ అంటే తెలుసు కదా మీకు, దాని మీద టారిఫ్ వేయడం, అంటే వాళ్ళని లెస్ కాంపిటేటివ్ చేయడం. టారిఫ్ వేయడం వల్ల ఏమవుతుందంటే, దాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల వస్తువు చైనా నుండి ఇండియా వస్తుంది అనుకోండి, 100 రూపీస్, దాని మీద 10% టారిఫ్ ఇంపోర్ట్ డ్యూటీ వేసాం అనుకోండి, ఇండియా వచ్చాక దాని రేట్ ఇంకొక 10 రూపాయలు పెరిగిపోద్ది, 20% వేస్తే 20 రూపాయలు పెరిగిపోతుంది. సో ఆ రకంగా దాన్ని లెస్ కాంపిటేటివ్, అది గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, చైనా వస్తువు మన ఇండియన్ మార్కెట్లో కాంపిటేటివ్నెస్ కోల్పోతుంది. అలా కొంతవరకు చేయొచ్చు వాళ్ళకి నష్టం కలిగించాలంట. ఆల్ టుగెదర్ బ్లాంకెట్ బ్యాన్ చేయడం వల్ల కొంచెం రిస్క్ ఉంటుంది అనేది ఒక పాయింట్. అందుకే మన ఇండియన్ కామర్స్ అంటే మన ఇండస్ట్రీలు దీన్ని తొందరగా యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకంటే సఫర్ అవుతాం, మొత్తం ఎకానమీ ఆల్రెడీ సఫర్ అవుతుంది, దీనివల్ల ఇంకా ఫర్దర్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. ప్లస్ చైనా ఎక్స్పోర్ట్స్లో ఇండియావి పెద్ద పర్సంటేజ్ కాదు, ఇండియా కాకపోతే ఇంకోళ్ళు పంపించుకుంటారు, అంటే వాళ్ళకి జరిగే నష్టం తక్కువ, కానీ వాళ్ళకి నష్టం చేయాలనుకుని చేసే ప్రయత్నంలో మనం చేసుకునే నష్టం ఎక్కువ ఉంటుంది. అయితే ఎప్పుడు చేయాలి, దానికి ఆల్టర్నేట్స్ మనం క్రియేట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ చేయగలగాలి, చేసిన తర్వాత చేస్తే దానికి ఉపయోగం ఉంటుంది. అది కాన్సిక్వెన్స్, ఇక్కడ రాయలేదు కానీ ఇంతకుముందు కొన్ని ఆర్టికల్స్లో నేను చదివాను, సో దానికి మీనింగ్ అర్థం అనమాట అది. అండ్ ద గవర్నమెంట్ మస్ట్ ఎన్ష్యూర్ వైడ్ కన్సల్టేషన్స్ సైమల్టేనియస్లీ ప్రిపేరింగ్ ది పీపుల్ ఫర్ వాట్ మే ఫాలో. సో గవర్నమెంట్ ఏం చేయాలి, వైడ్ కన్సల్టేషన్స్ని ఎన్ష్యూర్ చేయాలి, అందరితో మాట్లాడాలి, ఎక్కువ మంది ఎక్స్పర్ట్స్తో కూర్చొని డిస్కషన్ చేయాలి. అండ్ సైమల్టేనియస్లీ ప్రిపేరింగ్ ద పీపుల్ ఫర్ వాట్ మే ఫాలో, ఏం జరగబోతుంది, ఒకవేళ జరగబోయే వాటికి ప్రజల్ని ముందే ప్రిపేర్ చేయాలి, సమాయత్తం చేయాలి. దట్స్ అబౌట్ ఇట్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.